ఆరుగాలం పార్టీ కోసం కష్టపడి ఖర్చు పెట్టుకొని కార్యకర్తలను నడుచుకొని పోటీ చేద్దాం అనుకుంటే తీరా టైంకు నీకు టికెట్ లేదని ఎత్తగొడితే ఎట్లుంటది ఎవరికైనా? ఇంకా ఆ పార్టీలు ఉండాలనిపిస్తుందా? మనిషి అన్నోనికి ఎవ్వనికి అట్లా అనిపించదు. అందుకే జనసేన గుడ్ బై చెప్పిండు హార్డ్ కోర్ పవన్ వీరాభిమాని. పాపం పొత్తిన మహేష్ అన్న జనసేన పార్టీ నమ్ముకొనుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయింది కదా. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటందుకు ఆడ షానొద్దులే కష్టపడ్డాడు. క్యాడర్ ను కూడా కట్టిండు, ఖర్చు పెట్టుకుండు, జనసేనను జనాలకు తీసుకుపోయిండు. కానీ తీరా చూస్తే పొత్తుల పేరు చెప్పి పొత్తిన మహేష్ కు మొండి చేయి చూపించిండు పవనాలు. పోని కూటమి పవర్లకు వస్తే ఏమన్నా న్యాయం చేస్తా అని హామీ ఇచ్చిండా అంటే అది లేదట. అసలు ఉంటే ఉండు లేకుంటే లేదు అన్నట్టు దేకను కూడా దేక్తలేడట. ఆడికి ఈ సీటు కోసం దింపుడు కళ్ళం ఆశలు బాగానే పెట్టుకుని దండ్లాడిండు మహేష్ అన్న. ఇక చూస్తే లాభం లేదని పార్టీకి రాజీనామా పెట్టిండు. పాపం ఇప్పటిదాకా మహేష్ అన్నకు ఎన్ని కోట్ల ఛిద్రం పడ్డదో గాని ఇందుకు మునిగిండు అందుకు మునిగిండు. నడిగంగల ఓ ఒడ్డుకు పోలేకుండా అయిపోయిండు. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకుంటే పంక పార్టీలో చేరతాడా అన్నది చూడాలి. కానీ పవనాల్ సారు చంద్రాల కోసం గిసొంటి హార్డ్ కోర్ పార్టీ లీడర్లను కూడా దూరం చేసుకున్నాడు చూస్తుంటే పవనాల్ సారు రాజకీయ పరిణితి టన్నుల కొద్దే ఉందనిపిస్తుందట. ప్రభుత్వాలు ఎన్ని మారినా, లీడర్లు ఎంతమంది మారినా, జమానా ఎంత మారినా మారంది ఒక్క రైతుల బతుకులే. ఎవ్వరు పవర్లకు వచ్చినా రైతులే రాజులు అని తీయటి మాటలు చెప్తుంటారు. కానీ నిజంగా రైతు రాజైన ముచ్చట్నే లేదు. కానీ రైతుల పేరు మీద మాత్రం రాజకీయ పంచాదులు గట్టిగా అవుతుంటాయి. గిట్లా ఎవ్వల అధికారంలోన్నా దయదండిది చేయి మొండిది అన్నట్టుంటది రైతుల మీద. మా సర్కార్ రైతుల గురించే ఉన్నది, మాకు రైతులంటే పానం అని మాటలు చెప్తారు తప్ప చేతలల్లా ఏడ కనబడది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కారు నుంచి అందరు చేస్తున్నది గదే పని. ఇక ఇప్పుడు కూడా తెలంగాణలో రైతుల ఆత్మహత్యల మీద గసొంటి రాజకీయమే నడుస్తుంది. రైతుల అప్పుల పాలై బల్మీకి జీవి తీసుకుండ్రు అని కార్పాటోలు కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి వస్తుండ్రు. షేను శెల్కల పొంట వాలిపోయి గవర్నమెంట్ ను ఇరుకున పెడుతుర్రు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు? పొలాలు ఎండిపోయింది వాస్తవమే, కానీ రైతులు ఎవ్వరు అప్పుల బాధతో జీవి తీసుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకన్న అంటున్నాడు. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. 2 లక్షల ఎకరాల పంట ఎండిపోతే కేసీఆర్ ఏమో 20 లక్షల ఎకరాలు ఎండిందని బద్నాం చేస్తుందని సర్కారోళ్ళు ముక్కిరుస్తున్నారు. మరి 2 లక్షల ఎకరాల పంట ఎండిపోవడంటే చిన్న ముచ్చట్నా సారు? మరి సర్కారోళ్ళ దృష్టికి రావాలంటే ఎన్ని లక్షల ఎకరాల పంట ఎండిపోవాలనో ఏందో. ఇంటోడు ఏలు పెడితే బయటోళ్ళు కాలు పెడతారన్నట్టు మరీ బద్నాం కాకముందే రైతులను ఆదుకునే తట్టు ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుండు. వాళ్ళకి నష్టపరిహారం కట్టించుడో ఏదైనా ఉపాధి చూపించుడో చేస్తే సర్కార్ కూడా మంచి పేరు వస్తుంది. మరి చూడాలే ఏం చేస్తారో.